హలో అండి. ఈరోజు మేము వీడియోలో ఇలాంటి వెబ్‌సైట్ ఎలా మేము చేయగలమో, అది కూడా ఫ్రీ వెర్షన్‌లో, పెయిడ్ వెర్షన్‌లో కూడా మీరు చేయొచ్చు కావాలంటే, ఫ్రీ వెర్షన్‌లో కూడా చేయొచ్చు. అది కాకుండా మీరు దీన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు. కరెక్ట్‌గా ఎలా ఎలిమెంట్స్‌ని వాడాలి, ఎలా ఎడిట్ చేయాలి, కంప్లీట్ గైడ్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. మరి దీన్ని మీరు పబ్లిష్ కూడా చేయొచ్చు. మొబైల్‌లో ఎలా కనపడుతుంది అది కూడా మీరిక్కడ చూడొచ్చు. ఏది కూడా ప్రాబ్లమ్ లేదు. యానిమేషన్స్ కూడా మీరు దీంట్లో చేయొచ్చు. మరి రెస్పాన్సివ్ ఉంటుంది. కంప్లీట్ రెస్పాన్సివ్ ఉంటుంది. మీకు సింపుల్ వెబ్‌సైట్ అంటే ఒక స్కూల్‌కి కానీ, లేకుంటే మీ పర్సనల్ ఏదైనా కంపెనీ ఉంది. దానికి మీరు డిస్‌ప్లే కోసం చేస్తున్నారంటే క్యాన్వా ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మీరు ఈ-కామర్స్ కోసం చేస్తున్నారంటే దానికి మీరు వర్డ్‌ప్రెస్‌లో వెళ్ళొచ్చు. లెట్స్ స్టార్ట్. నేను వీణా గురుమేశ్వరంగి. ఫస్ట్ ఆప్షన్ మేము టెంప్లెట్స్ ఎలా సెలెక్ట్ చేయాలి. మీరు దానికోసం ఫస్ట్ క్యాన్వాలో వెళ్ళండి. ఇక్కడ 3 స్టైల్స్ ఉన్నాయి. మేము 3 టైప్స్‌లో టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ టెంప్లెట్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు వెబ్‌సైట్ అని సెర్చ్ చేయాలి. వెబ్‌సైట్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇవన్నీ వెబ్‌సైట్ టెంప్లెట్సే. రెడీ టెంప్లెట్స్ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరే డిజైన్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీరే డ్రాగ్ చేస్తారంటే ఇక్కడ క్రియేట్ ఎ బ్లాంక్ వెబ్‌సైట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. మరి అన్నీ మీరే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. ఎలా మీకు కావాలి యానిమేటెడ్ ఉంది, మోడర్న్, సింపుల్, మినిమలిస్ట్. ఇప్పుడు చాలా నడుస్తున్నది మినిమలిస్ట్ అండ్ ప్రొఫెషనల్. అది మీరు ఇక్కడ చూస్ చేసుకొని ఫిల్టర్ వేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఎలా మీరు సెర్చ్ చేయొచ్చు అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వెబ్‌సైట్ మీద వెళ్తే ఇక్కడ కూడా సేమ్ టెంప్లెట్స్ మీకు ఉంటాయి. మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ నేను తీసుకుంటున్నాను. దీంట్లో ఫ్రీ టెంప్లెట్ ఇది ఫ్రీ టెంప్లెట్. ఇక్కడ క్రోన్ ఐకాన్ ఉంది కదా! ఇది ప్రో వెర్షన్‌కి ఈ టెంప్లెట్స్ యూజ్ అవుతాయి. ఏ టెంప్లెట్ మీద మీకు ప్రో ఇక్కడ ఐకాన్ లేదో అది వచ్చేసి అన్ని ఫ్రీ టెంప్లెట్స్. సో నేను ఇప్పుడు ఈ ఫ్రీ టెంప్లెట్ యూజ్ చేసుకుంటున్నా. దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ దొరుకుతుంది. ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. 1, 2, 3, 4 పేజెస్ ఉన్నాయి. ఇంకా కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ మీరు ఎలా డిజైన్ టెంప్లెట్ చూస్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇది టెంప్లెట్ తీసుకున్నారు. కానీ మీకు ఈ టెంప్లెట్ వద్దు. అంటే ఇక్కడ డిజైన్‌లో వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మరి అన్ని రిజల్ట్స్ ఇక్కడ ఉంటాయి. అగైన్ మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. లేదు దీన్ని నేను ఆల్టర్ చేస్తా, దీన్ని నేను ఎడిట్ చేస్తా అంటే అది కూడా మీరు చేయొచ్చు. ఎలా చేయాలంటే ఇది ఫస్ట్ పేజ్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ అన్ని ఎలిమెంట్స్ మీరు డిలీట్ అండ్ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ తీసుకుంటున్నా నేను. ఈ టెక్స్ట్ తీసుకొని నాకు ఈ టెక్స్ట్ వద్దు. మా కంపెనీ పేరు కావాలి అనుకోండి. సో పరంగీస్ టెక్ అని నేను ఇస్తున్నా ఇక్కడ. పరంగీస్ టెక్ అని నేను రీనేమ్ చేసుకున్నా. అయిన తర్వాత ఇది నెక్స్ట్ ఒక బాక్స్ ఉంది. ఈ ఎలిమెంట్ కూడా మీకు వద్దు. అంటే దీన్ని సింప్లీ డిలీట్ చేయొచ్చు. ఎలిమెంట్ పోతుంది. వేరే ఎలిమెంట్ కావాలంటే మరీ పెట్టుకోవచ్చు. నేను Ctrl Z చేస్తా. అగైన్ ద ఎలిమెంట్ ఈజ్ బ్యాక్. కానీ ఇక్కడ ఉంది కదా ఈ టెక్స్ట్. ఇది మీకు ఈ టెక్స్ట్ వద్దు. వేరే టెక్స్ట్ కావాలి అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెళ్ళి ఇక్కడ మీరు టెక్స్ట్ పైన ఉంది కదా! దానిని తీసుకొని ఏ టెక్స్ట్ కావాలి ఆ టెక్స్ట్‌లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను రోబోటోలో ఇప్పుడు చేంజ్ చేస్తున్నా. ఏదైనా వెబ్‌సైట్‌కి మీరు 2 టెక్స్ట్ కింద ఎక్కువ టెక్స్ట్ వాడొద్దు. అంటే ఒక యూనిఫార్మిటీ కనపడుతుంది. నెక్స్ట్ కూడా మీరు అన్ని పారాగ్రాఫ్‌కి అన్ని రోబోటోనే తీసుకోవాలి. మరి హెడ్డింగ్స్‌కి అన్ని ఓపెన్ సోర్స్ టెక్స్టే తీసుకోవాలి. సైజ్ కూడా సేమ్ పెడితే బాగుంటుంది. ఫస్ట్ హెడ్‌లైన్, సెకండ్ హెడ్‌లైన్ అలా సైజ్ ఉంటాయి. మీరు అలా సైజ్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోటో. ఈ ఫోటో మీకు వద్దనుకోండి. జస్ట్ డిలీట్ చేయండి. మరి వేరే ఫోటో మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్‌లో మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఫోటోస్ అని క్లిక్ చేస్తే వస్తాయి ఫోటోస్. మీరు ఇక్కడ ఫోటోస్ సెర్చ్ కూడా చేయొచ్చు. నేచర్ ఏ ఫోటో కావాలి. ఇప్పుడు టెక్ రిలేటెడ్ ఉంది. నేను ఒక టెక్ ఫోటో తీసుకుంటున్నా. దీన్ని మీరు ఎలా కావాలో అలా సైజ్ ఇక్కడ పెట్టొచ్చు. కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా నేను. ఓకే. ఇప్పుడు దీనికి బార్డర్ కావాలంటే జస్ట్ ఇమేజ్ చూస్ చేసుకోండి. కార్నర్ రౌండ్ ఇలా చేసుకుంటే ఓకే. ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇలా మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా! మాకి ఇక్కడ టెక్స్ట్ వద్దు. ఈ టెక్స్ట్‌కి ఎఫెక్ట్ ఇచ్చినారు. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ నేను తీస్తా. రిమూవ్ చేసిన. ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ ఉంది. కానీ ఈ టెక్స్ట్ వెనక నాకి ఒక బటన్ కావాలి. సో ఎలిమెంట్స్‌లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బటన్ అని సెర్చ్ చేయండి.
ఓకే, సీ ఆల్ చూద్దాం. ఏదైనా బటన్ మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్రీ చూస్తున్నారంటే ఫ్రీ వర్షన్లోనే తీసుకోండి. నాది ప్రో వర్షన్, దానికోసం ఇలా ప్రో వర్షన్లో మీరు బటన్ చూస్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం సైజ్ తగ్గించి ఇక్కడ మీరు పెట్టవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ బటన్ కలర్ నాకు ఈ కలర్ వద్దు, వేరే కలర్ కావాలి అంటే మీరేం చేయొచ్చు, ఇక్కడ బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కలర్లో మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను బ్లాక్ చేస్తున్నా. వద్దు, ఇది బ్లూనే కరెక్ట్ ఉంది, దీన్ని బ్లాక్ చేద్దామంటే ఇది కూడా మీరు చేయొచ్చు. చూడండి ఇలా కనపడుతుంది, కానీ అదే బ్లాక్ బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది బటన్ అయింది. కానీ ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక యాక్షన్ అవ్వాలి. అంటే లెర్న్ మోర్ అంటే ఒక వేరే పేజీకి వెళ్ళాలి. అంటే ఏం చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేసుకోండి, రైట్ క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాకి 4 పేజెస్ ఉన్నాయి. ఓకే, లెర్న్ మోర్ అంటే సర్వీసెస్కి వెళ్ళాలి. నేను ఇక్కడ సర్వీసెస్ చూస్ చేసుకుంటున్నా, అంటే సెకండ్ పేజ్కి వెళ్తుంది. మీరు ఈ పేజ్కి వేరే పేరు కూడా పెట్టచ్చు. ఓకే, డన్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సర్వీసెస్ పేజెస్కి వెళ్తుంది. ఇది పబ్లిష్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ప్రివ్యూ చేద్దాం. ఓకే, ప్రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లర్న్ బటన్ పైన వెళ్ళినప్పుడు ఇప్పుడు ఐకాన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కర్సర్ చూడండి, మీరు కర్సర్, హ్యాండ్ కర్సర్ వస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే చూడండి సెకండ్ సర్వీసెస్ ఇక్కడ పైన చూడొచ్చు. న్యావ్ బార్లో సర్వీసెస్ వచ్చింది, డైరెక్ట్ సర్వీసెస్కి వెళ్ళింది. అంటే ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ కూడా చేసి ఇస్తుంది. అంటే ఫ్రీ వర్షన్లో మీరు ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ చేయాలంటే క్యాన్వా వద్దు, వర్డ్ ప్రెస్ వెళ్ళొచ్చు. కానీ క్యాన్వాలో సింపుల్ ఒక స్కూల్, కాలేజ్, ఒక స్మాల్ కంపెనీ ఉంది, దానికోసం మీరు ఈజీగా ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెకండ్ పేజ్ ఉంది. సెకండ్ పేజ్ నాకు ఇది వద్దు, వేరే పేజ్ కావాలి అంటే ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయొచ్చు. వద్దు, ఇప్పుడు ఉన్న టెంప్లెట్ కాదు, వేరే టెంప్లెట్ నుంచి నాకు వేరే పేజ్ కావాలనుకోండి. ఇప్పుడు డిజైన్లో వెళ్దాం. సో ఇక్కడున్న ఈ పేజ్లో నాకు సెకండ్ పేజ్ కావాలి, ఈ పేజ్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ ఒక పేజ్ ప్లస్ ఉంది కదా, యాడ్ సెక్షన్ అని చేయండి. ఇప్పుడు ఇది ఎంటీ పేజ్. ఇక్కడ వచ్చేసి మీరు ఏ పేజ్ కావాలో అది యాడ్ చేయొచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు నేను వేరే టెంప్లెట్ నుంచి పేజ్ తీసుకున్నా, కానీ కలర్ యూనిఫార్మిటీ లేకుంటే బాగుండదు. అప్పుడు ఏం చేయాలంటే ఇది చూస్ చేసుకోండి. ఇక్కడ పైన కలర్ ఆప్షన్లో వెళ్ళి మీరు కలర్ చేంజ్ చేయొచ్చు. ఇలా చేంజ్ చేయొచ్చు. అన్నీ బ్లాక్ ఉన్నాయి, దీన్ని కూడా నేను బ్లాక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉంది పర్పల్, దీన్ని కూడా మేము ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఫోటో చేంజ్ చేయాలంటే సింప్లీ దీన్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది. నాకు ఈ స్క్వేర్ ఫ్రేమ్ వద్దు, రౌండ్ ఫ్రేమ్ కావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఎలిమెంట్స్లో వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్ అని ఇవ్వండి. ఓకే, ఫ్రేమ్ అని ఇచ్చిన తర్వాత చూడొచ్చు మీరు ఇక్కడ మాకప్స్ కూడా ఉన్నాయి. మీకు ఫ్రేమ్ కావాలంటే ఫ్రేము, లేదు మాకప్ కావాలంటే మాకప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ ఫస్ట్ డిలీట్ చేస్తా, తర్వాత ఇక్కడ సీ ఆల్ చూద్దాం. ఏ టైప్ డిజైన్లో ఫ్రేమ్ కావాలో అది ఉంది. నేను ఇక్కడ సర్కిల్ చూస్ చేసుకుంటున్నా. ఓకే, ఒక సర్కిల్ ఫ్రేమ్ తీసుకొని ఇలా సైజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత దీంట్లో మీరు ఫ్రేమ్ పెట్టవచ్చు, ఏదైనా ఫోటో మీరు యాడ్ చేయొచ్చు. ఈ సర్కిల్కి బార్డర్ కావాలనుకోండి, సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన స్ట్రోక్ స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెట్టండి. స్ట్రోక్ ఎంత కావాలో అంత విడ్త్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 6 తీసుకుంటున్నా. ఈ స్ట్రోక్ కలర్ కూడా వచ్చింది ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. సో ఏ కలర్ కావాలి మీరు అది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బాగుంది. దీని లోపల ఒక ఫోటో పెట్టి చూద్దాం. దీన్ని డబల్ క్లిక్ చేయండి. ఇదే ఫోటో నేను ఇక్కడ పెట్టున్నా. రైట్ క్లిక్ చేసి డిటాచ్ ఇమేజ్, ఫ్రేమ్ నుంచి ఇప్పుడు ఈ ఇమేజ్ డిటాచ్ అయ్యింది. దీన్ని ఈ ఫ్రేమ్ మీద మూవ్ చేస్తే చూడండి ఇలా ఈ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయింది. లేదు ఈ ఫ్రేమ్ వద్దు, ఇంకొకటి వేరే ఇమేజ్ కావాలంటే సింప్లీ దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు, లేకుంటే డిటాచ్ ఇమేజ్ అండ్ డిలీట్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ ఒక తీసుకుందాం ఇమేజ్, కేక్ ఇమేజ్ తీసుకుందాం.
ఓకే, ఇక్కడ ఫొటోస్లో వెళ్ళి ఈ ఇమేజ్ నేను తీసుకుంటున్నా. దీన్ని ఇలా పెట్టొచ్చు. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇది బార్డర్ కలర్ కేక్కి సూట్ అవ్వడం లేదు. కేక్ ఎప్పుడు రెడ్ కలర్ ఆర్ ఎల్లో కలర్స్ ఎక్కువ వాడతారు. ఎల్లో తీసుకుందాం. ఓకే, సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క ఇమేజ్ రెడీ అయిన తర్వాత సేమ్ టు సేమ్ ఫస్ట్ కాపీ చేయాలి. ఇదన్నీ డిలీట్ చేసుకుంటా నేను. ఓకే, ఇప్పుడు దీన్ని Ctrl+C Ctrl+V అనండి. ఇలా పెట్టాలి. నెక్స్ట్ అగైన్ సేమ్, అగైన్ సేమ్. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదు అని చూడాలంటే షిఫ్ట్ పెట్టుకొని దీనన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి కొంచెం కింద పైన ఉన్నాయి. పొజిషన్లో వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మీరు హారిజంటల్లీ ఇప్పుడు కరెక్ట్ అయింది. వర్టికల్లీ చూడండి అన్నీ ఇప్పుడు అలైన్గా ఉన్నాయి. టైడీ అప్ ఇప్పుడు ఇంకా కరెక్ట్గా అలైన్ అయినాయి. ఏది కూడా మిస్టేక్స్ లేదు. మేము మాన్యువల్లీ చేస్తే కొంచెం మిస్టేక్స్ అవుతాయి. డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకొని అలైన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ కూడా మీరు అలైన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు టైడీ అప్. ఓకే, ఈ టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ రేట్స్ అవన్నీ పెట్టాలంటే ఈ ఇమేజ్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఇది డిలీట్ చేద్దాం. వేరే ఇమేజ్ దీంట్లో పెట్టచ్చు మీరు. ఇది ఒకటి పెడదాం ఇక్కడ. ఓకే, చూడండి ఇలా మీరు వేరే వేరే ఇమేజెస్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ నాకు వద్దు అనుకోండి, ఈ సెక్షన్ సింప్లీ సెలెక్ట్ చేసుకోండి. దీని మీద డిలీట్ మీద మీరు ప్రెస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మేము ఈ సెక్షన్ డిలీట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ మీద మీకు మీ సోషల్ మీడియా ఐకాన్ కలెక్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్స్లో వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ సోషల్ మీడియా అన్ని ఇవ్వండి. సోషల్ మీడియా ఐకాన్స్. ఓకే, సో గ్రాఫిక్స్లో వెళ్ళండి. సీ ఆల్ అని పెడితే అన్ని సోషల్ మీడియా ఐకాన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. వాట్సాప్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. నేను అన్ని వైట్ కలర్ తీసుకుంటున్నా, బాగా అనిపిస్తుంది దీనికి. లేకుంటే మీరు తర్వాత కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము దీన్ని సైజ్ తగ్గిస్తుంటే ఇక్కడ సైజ్ కనపడుతుంది 80/68 73. ఓకే, 64 నేను పెడుతున్నా. ఇదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కూడా ఒకటి తీసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ ఉంది, మాకి కనపడడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన కలర్ మీద ప్రెస్ చేయండి, వైట్ కలర్ అని తీసుకోండి. ఇప్పుడు మాకి బాగా కనపడుతుంది. ఇది కూడా 64 సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్. ఫేస్బుక్ కూడా కలర్ వేరే ఉంది, దీన్ని కూడా వైట్ చేసుకుందాం మేము. ఇక్కడ పైన కలర్ చేంజ్ చేసుకోండి, వైట్ అని ఇస్తే అయిపోతుంది. దీన్ని మేము బ్లాక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది. అయిన తర్వాత మరి ఇంకా ఏ ఏ సోషల్ మీడియాలో మీ అకౌంట్స్ ఉన్నాయి అన్నీ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ ఏమీ యాక్షన్స్ అవ్వదు, ఎందుకంటే మేము లింక్ ఇవ్వలేదు. లింక్ ఇవ్వాలంటే అగైన్ రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ లింక్ పేస్ట్ చేయాలంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్లీ నేను నా లింక్ ఇవ్వడం లేదు, డైరెక్ట్గా నేను www.linkedin పంపిస్తున్నా. అలాగే ఇక్కడ కూడా ఫేస్బుక్ కూడా నెక్స్ట్ లింక్ ఇక్కడ వచ్చేసి www.facebook.com సింప్లీ facebook.comకి వెళ్తుంది. ఇప్పుడు మేము ఒకసారి చూద్దాం ప్రివ్యూ. ఓకే, చూడండి ఇప్పుడు ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫేస్బుక్కి వెళ్ళింది. మీ ప్రొఫైల్ ఇస్తే మీ ప్రొఫైల్కి వెళ్తుంది. అలాగే లింక్డ్ఇన్ కూడా లింక్డ్ఇన్ మీద క్లిక్ చేస్తే లింక్డ్ఇన్కి డైరెక్ట్గా వెళ్తుంది. ఇది ఇప్పుడు మొబైల్లో ఎలా కనపడుతుందంటే మొబైల్ ఐకాన్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మొబైల్లో ఇలా కనపడుతుంది డైరెక్ట్గా. ఓకే, చూడండి ఇక్కడ పేజెస్ కూడా ఆపరేటివ్ ఉంది. హోమ్ పేజ్ పెడితే హోమ్ పేజ్కి వచ్చింది, సర్వీసెస్కి క్లిక్ చేస్తే సర్వీసెస్కి వెళ్ళింది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అక్కడ వెళ్ళింది, కాంటాక్ట్ అస్ వెళ్తే కాంటాక్ట్ అస్లో వెళ్ళింది. సో మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఇక్కడ కూడా పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అయ్యింది, సోషల్ మీడియా ఐకాన్ అయింది. ఇప్పుడు అనుకోండి మీకు మీ యూట్యూబ్లో పంపించాలి, మీ యూట్యూబ్ వీడియో ఇక్కడ కావాలి అనుకోండి. నేను ఇది డిలీట్ చేస్తా, ప్రజెంట్లీ జస్ట్ ఎడిటింగ్ చూపిస్తున్నా నేను. ఇక్కడ మీ యూట్యూబ్ వీడియో డిస్ప్లే అవ్వాలి, దాని గురించి మీరు ఇక్కడ రాసినారనుకోండి. ఒక ఫుడ్ బ్లాగ్ ఉంది,
అది మీరు ఇక్కడ చూపించాలి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ యాప్స్‌లో వెళ్ళండి. యాప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంబెడ్ అని ఇవ్వండి. ఓకే. ఎంబెడ్ అయిన తర్వాత ఇక్కడ ఎంబెడ్ ఆప్షన్ కూడా ఉంది. లేదు డైరెక్ట్‌గా యూట్యూబ్ నుంచి కావాలంటే ఇక్కడ యూట్యూబ్ ఎంబెడ్ అని క్లిక్ చేయండి. మీరు లింక్ కాపీ చేయడం కూడా అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీ ఛానల్ పేరు పరంగి టెక్ తెలుగు. ఓకే. మా ఛానల్ పేరు చెప్పిన తర్వాత ఇక్కడ నా వీడియోస్ వచ్చినాయి. ఈ వీడియో డైరెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఏ పేజ్ మీద మీరున్నారో అక్కడ యాడ్ అవుతుంది. దీన్ని కొంచెం సైజ్ తగ్గించి మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. సైజ్ తగ్గించి ఇలా ఇక్కడ పెట్టొచ్చు. చూడండి. ఇప్పుడు ఇది పబ్లిష్ చేసిన తర్వాత వీడియో ఇక్కడే మీరు చూడొచ్చు. రివ్యూ చూద్దాం. చూడండి. ఇక్కడే మీరు ప్లే చేయొచ్చు. హలో అండి, ఈరోజు చూడండి. అంటే మీ వెబ్సైట్లో ఎవరైనా మీ యూట్యూబ్ వీడియోస్ కూడా చూడొచ్చు. మీరు ఒక ఫుడ్ బ్లాగ్ ఇక్కడ రాసినారనుకోండి, దాన్ని ఎలా చేయాలని ఈ వీడియోలో చెప్పినారు. అంటే ఇది కంప్లీట్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఆ వీడియో ఇక్కడ ఎంబెడ్ చేస్తే అయిపోతుంది. డైరెక్ట్గా మీకు వ్యూవర్స్ కూడా దొరుకుతాయి, మరి ఎంగేజింగ్ కూడా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా పబ్లిష్ చేయాలి? పబ్లిష్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఒక డొమైన్ నేమ్ ఉంది అంటే దానికి ప్రమోషన్ కావాలి. లేకపోతే మీరు క్యాన్వాతో పబ్లిష్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగానే. ఓకే, ఎవరితోనైనా షేర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను పబ్లిష్ వెబ్సైట్ అని ఇస్తున్నా. ఇక్కడ దీని యూఆర్ఎల్ ఇలా ఇచ్చింది. ఇక్కడ మీరు ఇది ప్రొడక్ట్ అంటే టెంప్లెట్ పేరు కూడా వచ్చింది. నాకు ఈ టెంప్లెట్ పేరు వద్దు అంటే కంప్లీట్ డిలీట్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత మీరు ఏ పేరు కావాలి అది ఇక్కడ రాయొచ్చు. కానీ ఫస్ట్ యూఆర్ఎల్ అలాగే ఉంటుంది. లేదు మీరు దీన్ని కూడా చేంజ్ చేయాలంటే అది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను 4 అని ఇస్తున్నా. గెట్ ఏ డొమైన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీ ఆల్రెడీ ఉన్న డొమైన్ ఇక్కడ మీరు కనెక్ట్ చేయొచ్చు. చూడండి, బ్రింగ్ యువర్ ఓన్ డొమైన్. దీని మీద క్లిక్ చేసి మీరు మీ డొమైన్ ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా పబ్లిష్ అవుతుంది. అన్ని వెబ్సైట్ కూడా మీరు ఈజీగానే ఇలా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా స్మాల్ షాప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇంకా వెబ్సైట్ లేదు, వాళ్ళకి మీరు ఫ్రీలో ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. మరి లింక్ అందరికీ షేర్ కూడా చేయొచ్చు. ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.